దిశలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండదండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రెండు బిల్లులను కూడా రెండోది కూడా నేను స్పష్టంగా చెప్పాను. రెగ్యులేషన్ చేస్తూ మనం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశాలని ఈరోజు డ్రైవర్స్గా కానీ జూనియర్ అసిస్టెంట్స్గా కానీ క్లాస్ 4 ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం రెగ్యులర్ చేస్తూ పే స్కేల్ ద్వారా చేస్తున్నటువంటి విధానంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద 2245 కోట్ల అదనంగా సంవత్సరానికి భారం పడుతున్నప్పటికీ ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. దాంతోపాటు ఇంకా ఉద్యోగస్తులకు సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోననేని సాంబశివరావు గారు అదే చెప్తున్నాను కమింగ్ కోననేని సాంబశివరావు గారు కూడా కొన్ని అంశాలు చెప్పారు. అటువంటి ఉద్యోగస్తులకి చాలా చాలా శాఖల్లో అవుట్సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చాలా డిపార్ట్మెంట్స్లో చాలామంది ఉన్నారు. వారి గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు. కనీస వేతనం అవుట్సోర్సింగ్ దాంట్లో నాకు తెలిసి మరి మీకు ఎవరు చెప్పారు 9,000 ఇవ్వన్నారని? లేదు అధ్యక్ష. రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కనీస వేతనం 15,600 రూపాయలు పర్ మంత్గా ఉన్నది అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా శాఖలో పొరపాటు కమింగ్ మల్టీపర్పస్ ఉద్యోగస్తుల గురించి కూడా 9,000 అని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి అటువంటిది లేదు. మళ్ళీ నా దృష్టికి నేను సీతక్క గారితో మాట్లాడతాను. అటువంటిది ఏమైనా ఉంటే తప్పనిసరిగా పంచాయతీ వర్కర్సే మల్టీపర్పస్ వర్కర్స్ గురించి బహుశా అది హాల్రోర్ ఏమైనా అయి ఉంటే తప్పనిసరిగా వాటిని నేను తెప్పించుకొని చూస్తాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల వేతన సవరణ సమయంలోనే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపుదలను కూడా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే కేవలం వీటితోనే కాదు, ఇప్పుడు రెగ్యులర్ చేసినటువంటి ఉద్యోగాల ద్వారా మనకు ఎంత భారం పడుతుందో చెప్తూ కూడా నేను ఒక విషయం సభకి రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలని ఆలోచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి జీతాల రూపాయన మరియు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ రూపాయన మొత్తం 5,500 కోట్లు 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాం అధ్యక్ష. ప్రతి నెల గత ప్రభుత్వ సమయంలో ఉద్యోగస్తుల జీతాలు ఎప్పుడు 15వ తారీఖు 18వ తారీఖు జీతాలు ఇస్తూ ఉండేటువంటి వాడు. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే 25వ తారీఖు దాకా కూడా ఇస్తూనే ఉండేటువంటి వాడు. సో ఇవాళ దాన్ని మేము 5,500 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు నాడు టెన్షన్గా వారి అకౌంట్స్లో పడేటట్టుగా మేము జీతాలు ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలన్నీ తీసుకున్నాం అధ్యక్ష. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు చాలా రాష్ట్రాల ఉద్యోగులకి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థల్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మనం చెల్లించే జీతాలు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చెల్లించే జీతాలు చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ తక్కువ లేదు. మన ఉద్యోగుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సవివరమైనటువంటి మానవతా దృక్పథంతోనే ముందుకు పోతా ఉన్నాం. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కానీ సాధ్యమైనంత మేరకు ఈ ప్రభుత్వం మానవీయ కోణంతోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రెండు బిల్లుల్ని సౌహృదయంతో సభ్యులు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఇప్పుడు ఈ రెండు బిల్లులు మాత్రం దీన్ని ఆమోదించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.